దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని పరలోకపు సంగతులు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మనము రుణస్థులమై ఉన్నాము. అదే సమయములో ఇంతవరకు అనేకమైన దేవుని పరలోకపు సంగతులను వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఉన్నటువంటి దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఇంతగా దేవుని వాక్యమును ప్రేమిస్తూ ఎప్పటికప్పుడు నేర్చుకున్న ప్రతి మాట ప్రకారముగా వాక్యానుసారముగా నడుచుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను నా ప్రభువైన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ఈరోజు మరొక విషయము మీతో మాట్లాడడానికి ప్రభు నన్ను నిలవబెట్టుకొని ఉన్నాడు. నేను చాలా ప్రార్థన చేశాను, ప్రభువా ఏ సందేశముతో నేను బిడ్డలను హెచ్చరించాలి, దేవుని ఎదుట మాట్లాడే మాటలు ఎలా ఉండాలి. సంవత్సరాలు గతించిపోతున్నాయి. మన కండ్ల ముందు అరే బాగున్నారే అనుకున్న వ్యక్తులు తర్వాత కనిపించట్లా. ఇలాంటి పరిస్థితులలో ఎప్పుడు ఉన్నట్లుగానే జీవిద్దామా? ఒక దిక్కు ప్రార్థన, ఒక దిక్కు పాపము, ఇదేనా జీవితం? అందుకే దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పమన్న మాట ఏమిటి అని అనగా, దేవుని అంశభాగము, దేవుని నమ్మి కూడా పాపము చేయుచున్నావా, ఇక చాలును అని అన్న దేవుడు. ఇక చాలును అని అన్న దేవుడు. చాలును పదే పదే ఆ మాట చెబుతూ ఉన్నప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఓకే ఇది అంశభాగంలో ప్రాముఖ్యమైన విషయము అని. చాలును. అమ్మ పిల్లలకు అన్నం పెడుతుంది, కడుపు నిండుతా తినేశాడు, ఇంకొంచెం వేసుకోరా అనింది. వద్దమ్మా ఇక్కడ దాకా ఫుల్ అయిపోయింది అని అనగానే వాడు ఏం మాట్లాడతారు? చాలు అనేది కొన్ని విషయాల్లోనే. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు చాలు అననివి ఏవో కూడా బైబిల్లో ఉన్నాయి. ఇంకా చాలు మాకు అననివి ఉన్నాయి బైబిల్లో. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న అంశభాగం ఏంటంటే, ఇన్ని రోజులు వింటూ విడిచిపెడుతూ కుక్క తన వాంతికి తిన్నట్టుగా, పందిని సబ్బేసి శుభ్రపరిచిన మరలా బురదలోకే పోయినట్టుగా వెళ్ళిపోతూ వచ్చింది. ఇంకా చాలు అని బైబిల్లో ప్రభు అన్నాడు. ఆ విషయాలు చాలును అన్న మాటలు ఏంటో మనం ధ్యానం చేయబోతున్నాం. చాలును అననివి ఎన్నైనా ఉండనివ్వండి, చాలును అననివి ఏంటో బైబిల్లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చెప్పాను, పిల్లలే కాదు మనమైనా మన ఇంట్లో మీరు మీ ఇంటికి నన్ను ఒకవేళ ఆహ్వానించిన, ఒక మంచి భోజనం సిద్ధపరిచిన, కడుపు నిండగానే వద్దమ్మా చాలు ఇంకా అంటాం. చాలమ్మా చాలు, ఇంకొంచెం, ఇంక లేదమ్మా తినలేను, చాలు అంటాం. ఎవరైనా నీళ్ళు అడిగారు, మిమ్మల్ని ఒక గ్లాస్ ఇచ్చారు, అమ్మా చాలా దాహంగా ఉందమ్మా అన్నారు, ఇంకా 2-3 గ్లాసులు ఇచ్చారు, తాగగానే దప్పిక తీరగానే ఏమంటారు? చాలు అంటారు. కానీ బైబిల్లో చాలు అననివి కొన్ని ఉన్నాయి. దేవుని నమ్మని వాళ్ళు కాదు, దేవుని నమ్మి ఇంకా మాకు చాలదు అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఇంక చాలు, రాబోయే దినాల్లో ఎప్పుడు దెబ్బ కొడతానో చస్తావు నువ్వు, చావకముందు చాలు అని దేవుడు అనేటివి ఏంటేంటివో చాలా ఉన్నాయి. చాలును చాలును చాలునని కొన్ని మీతో పంచుకుంటాను.
చాలును అననివి ఏంటో మీకు చూపిస్తున్నాను. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 15, 16 వచనములలో ఉన్నటువంటి దేవుని వాక్యం. పేజీ నెంబర్ కూడా చెప్తాను, అందరూ తీయండి. 554వ పేజీలో 554వ పేజీలో 30వ అధ్యాయం సామెతల గ్రంథం 15, 16లో చాలును అననివి 15 జలగకు ఇమ్ము 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 అను కూతురులిద్దరు కలరు, తృప్తి పడనివి మూడు కలవు. అవి మనకొద్దు. చాలును అని పలకనివి 4 కలవు. అవేవనగా పాతాళము కనని గర్భము నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. వివరణ ఇస్తాను, వినాలి ప్రభునందు ప్రియులారా, చూడాలి. దేవుడు చాలును అననివి ఏవో చెప్పాడు. ఆ ముందు 15వ వచనంలో జలగను చూపించాడు. జలగకు 2 కూతుర్లు ఉన్నారంట. ఏం పేర్లు వాళ్ళ పేర్లు? ఇమ్ము ఇమ్ము. 2 కూతురులే. ఇమ్ము. ఏంటి ఇమ్ము? నిజమే. ఎవరినైనా అడుగుతారు చూడు, జలగ పట్టుకున్నట్టు పట్టి పీడిస్తున్నావేంద్రా, ఇంకెంత ఇయ్యాలి? ఏమున్నాయి నా దగ్గర, మా ప్రాణం ఉంది తీసుకోంగా అని తల్లిదండ్రులు వారి బాధ ఎక్కువైనప్పుడు చెప్పే మాట. జలగ మాదిరి పట్టి పీడిస్తున్నవే అని. జలగ దేహంలో ఎక్కడైనా ఒక చోట పట్టుకునిందంటే అది ఉండేది మహా అంటే వ్రేలడు జంపే. నీ దేహంలో ఉన్న రక్తాన్నంతటిని తీసేయగలదు అది. అందుకే దాని కూతుర్లు ఇమ్ము అన్నాడు. కానీ ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, చాలును అననివి 4 చెప్పాడు. అవేవనగా 16 వచ్చిన మొదటి లైన్లో మొదటిది ఏది చాలుననదట? పాతాళం. పాపం చేసి చచ్చే వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతున్న పరలోకములో, పాతాళములో అనేక మంది పాతాళములో పడిపోతున్నా కూడా ఇంకా చాలండి బా, ఎక్కువైపోయినాయి శవాలు అని అందంట పాతాళం. ఈరోజు వయసు అయిపోతుందండి, కాలం అయిపోతుందండి, ఇక ప్రశాంతంగా దేవా తండ్రి నీకు స్తోత్రం, ఏదో బుద్ధి గడ్డి తిని కాలంలో యవన ప్రాయంలో తప్పటడుగులో తప్పు నడకలో నడిచాం, తప్పు జీవితాలు జీవించాం, కాళ్ళు కాటికి రమ్మంటూ ఉన్నాయి, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియని రోజుల్లో ఉన్నాం. ఇంకా చాలు ప్రభు అని నామస్మరణ చేసుకుంటా అనేవాళ్ళు లేరండి. ఇమ్ము పాతాళానికి చాలు అందంటంగా. రెండవది పాతాళము ప్రక్కనే ఇంకొకటి చెప్పాడు. ఏంటి? కనని గర్భం అంటే ఎవరు? పిల్లలు కననటువంటి ఆ స్త్రీలను మీరు చూడండి. అంటే తప్పుగా అనుకోద్దు, వాళ్ళని నేను విమర్శిస్తున్నానని కాదు. పిల్లలు కననటువంటి గర్భము అంటే గొడ్రాలు అని చెప్పచ్చు. వాళ్ళట కనపడిన పిల్లలందరినీ ఎత్తుకుంటారు, కనపడిన వాళ్ళందరినీ ముద్దులాడతారు. ఎందుకు? వాళ్ళ కడుపున పిల్లలు లేరు కాబట్టి. అదే అక్కడ అన్నాడు, కనని గర్భం చాలదన్నట. ఈ పిల్లోల్ని ఎత్తుకున్న ఈ సంవత్సరానికి, ఈ పిల్లోని ఎత్తుకున్న ఈ నెలకు, ఈ పిల్లోని ఎత్తుకున్న ఈ రోజుకి అనుకోదట. ఎవరు పిల్లలు కనపడినా నా దగ్గరగా అంటే వీళ్ళ ఆశ ఏంటంటే దేవుడు నా గర్భఫలాన్ని ఇస్తాడు, నాకు గర్భఫలం ఇస్తాడేమో ఎవరో ఒక పిల్లలను ఎత్తుకుంటే. వాళ్ళు చాలా అనుకోరు. అందుకే పిల్లలను ఎంతమందిని ఎత్తుకున్నా కూడా సంతృప్తి ఉండదు. అదే కనని గర్భము. మనమేమంటాం? అబ్బా వద్దురా బాబు పిల్లలు అంటాం. వీళ్ళు తలనొప్పి ఎక్కువ అయిపోయింది వద్దంటాం. వాళ్ళు కనని గర్భం చాలు అనరంట. ఆంటీ ఒక 10 నిమిషాలు పాపం చూసుకో అని అన్నాం అనుకోండి, చాలా సంతోషం వాళ్ళకు. అయ్యో దేవుడు ఇలాంటి బిడ్డలు నాకు ఇవ్వలేకపోయాడు కానీలే అని. కనని గర్భం. మూడవది నీరు చాలును అనని మనం చూసాం గడిచిన దినాల్లో. సునామీ, సముద్రము ఉప్పొంగి ఊర్లను కబలించేసింది. సరే, సునామీలు దాకా వద్దు, ఆయా ప్రదేశాల్లో జరిగినటువంటి భయంకరమైనటువంటి జల ప్రళయాలు ఎన్నో చూస్తున్నాం.
కార్లు నీళ్ళలో కొట్టుకొని పోతున్నాయి. కొండలన్నీ కూడా నీటి తాకిడికి కొట్టుకొని వచ్చేసాయి. ఈ నీళ్ళన్నీ కూడా భూమి మీద ఇప్పుడు ఎందుకు మనమే ఉన్నాం. మన ఇంట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి బయటే ఒక ట్యాంకి నీళ్ళు గుమ్మరిచ్చేసాం అనుకోండి. ట్యాంకి నీళ్ళు గుమ్మరిచ్చేసాం, మరలా ఒక గంట తర్వాత ఒక ట్యాంకి, మళ్ళా ట్యాంకి, ఎన్నెన్న గుమ్మరిస్తూ ఉండు. భూమి వద్దబ్బా నాకు జలుబు చేస్తుంది అంటుందా? అన్నది. భూమిలోకి ఎన్ని నీళ్ళన్నా పోనివ్వండి, అది చాలు అనదు. 4వది, చాలును అనని అగ్ని. అప్పుడప్పుడు లోకంలో కొంతమంది ముస్లిం సోదరులు గుండాలు వేసి కాలుస్తూ ఉంటారు. 3-4 ట్రాక్టర్లు తెచ్చి కట్టెలు అక్కడ దించేస్తారు. 3 రోజులు అయిపోయిన తర్వాత చూస్తే మోపిడి కట్టెలు కూడా ఉండవాడ. అన్నీ ఏమైపోయింటాయి? కాలిపోయింటాయి. ఎంత ముద్దైనా వేస్తుండండి, అగ్గికి ఎప్పుడు చాలనే గుణం ఉండదు. భూమికి నీరు చాలు అనే గుణం ఉండదు. కనని గర్భానికి ఎత్తుకునేటటువంటి పిల్లల గురించిన సంతృప్తి ఇంకా చాలు అని ఉండదు. పాతాళమునకు చాలు అనే గుణం ఉండదు. అగ్నిలో ఈ ప్రపంచాన్ని అంతటినీ కాల్చేస్తున్నా కూడా ఇంకా చాలు అనందు. అందుకే ప్రియులారా, రాకడ రాబోతుంది. రాకడలో భూమి మీదకి వచ్చేది జలప్రళయం కాదు. ఆల్రెడీ జలప్రళయం వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చే ప్రళయం ఏంటి? అగ్ని గంధకములు అన్నాడు. భూమి మీద కురిగిపోతున్నాయి. అందుకే దేవుని నమ్మి కూడా చాలామందికి ఫ్యాషన్ అయిపోయిందండి. మేం ప్రార్థన చేస్తే వింటాడు. మీకు బైబిల్ తెలిస్తే, తెలియని మూర్ఖంగా మాట్లాడితే నేనేం చేయలేను, కానీ బైబిల్లో చూస్తే పాపం చేసే వాళ్ళ ప్రార్థన దేవుడు కాదు వినేది. అసలు దేవుడు ప్రార్థన వినడు. మరి మేము చేసిన అన్ని జరిగాయన్నా మాకు, మీకు ప్రోద్బలం ఇస్తున్నది అపవాది. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడిన మాటను మీరు చూడండి. కావాలంటే 26వ కీర్తన 18వ వచనాన్ని చూడండి. ఒకవేళ మేము పాపం చేసినా మా ప్రార్థన దేవుడు వింటాడు అని అంటే వింటాడా? బైబిల్ సత్యమా? 3-4 బ్రతికే నువ్వు సత్యమో చెప్తాడు. 18వ వచనాన్ని చూద్దాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ప్రభువు నా మనవి ఏం చేయడు? వినకపోవు. మరి నువ్వెందుకు అనుకుంటున్నావు? నిన్ను నాశనం చేయడానికి సాతాను పడుతున్నటువంటి పన్నాగం. వల వేస్తారు చూడండి. వల వేసి కిందన గింజలు రాల్చింటాడు. ఎందుకో తెలుసా? ఆ పక్షి గింజల మీద మమకారంతో వచ్చి వలలో చిక్కుకోవడానికి. అపవాది కూడా నీకు వెరవేస్తున్నాడు. నువ్వు ఏం చేసినా రైటే, నీ పక్షాన ఉంటాను అని. అందుకే మీరు పాత నిబంధన గ్రంథంలో దినవృత్తాంతముల గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ఆహాబు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యెహోషాపాతు అన్నాడు, పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకొని వెళ్దాం అన్నాడు. రండి చేయించుకుందాం. 400 మంది వచ్చారు. వీళ్ళు కాదు, వీళ్ళ కానుక ఇస్తే ప్రార్థన చేస్తారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు. భక్తితో గద్దించి హెచ్చరించే దైవజనుడు ఉండాలి మనం ప్రార్థన చేయాలంటే అని అన్నాడు. అలాంటి వాడు కూడా ఉన్నాడు, మీకా అతని పేరు. కానీ అతను ఎప్పుడు నన్ను గురించి మంచి మాట్లాడడు అని అన్నాడు. అతను నన్ను గురించి ఎప్పుడు మంచి మాట్లాడు అన్నాడు. అంటే మంచి మాట్లాడంటే ఏంటి అర్థం? అంటే ఎప్పుడు నన్ను గద్దించే చెప్తాడు, ఇలాగుండద్దు అలాగుండద్దు అంటాడు అన్నాడు. అతనే కావాలి మనకు అన్నాడు యెహోషాపాతు. అతన్ని పిలిపించేటప్పుడు పాస్టర్లు అందరూ చెప్పారు, అయ్యా మేమేదో కానుకిస్తే జోలు పెట్టుకొని అన్ని నువ్వు సక్సెస్, దేవుని నువ్వు దీవించును గాక అని మేము చెప్పాం. నువ్వు కూడా అదే చెప్పు, యుద్ధానికి పోతున్నాడు, నీకెందుకయ్యా లేనిపోని తలనొప్పి అన్నాడు. సరే అట్టే చెప్తలే అన్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత అడిగాడు, ప్రార్థన చేయంటే వెళ్ళు గెలుస్తావులే అన్నాడు. మళ్ళీ వీడు అంటాడు, లేదు లేదు నువ్వు ఎప్పుడు నన్ను కరెక్ట్గా మాట్లాడుతావు, ఇప్పుడు ఏదో మూకుమ్మడిగా ఎవరో చెప్పినట్టుగా పో అంటున్నావు, అట్లా కాదు నిజం చెప్పు అన్నాడు. అప్పుడు అంటాడు, వెళ్తే నువ్వు చేస్తావు అన్నాడు. మళ్ళీ ఆహాబ్ అంటాడు, చూడు చూడు నేను చెప్పలా ఇతను ఎప్పుడు నా గురించి నెగిటివ్గానే మాట్లాడతాడు అని అన్నాడు. అంతకుముందు 400 మంది ఏమని చెప్పారు? నువ్వు వెళ్ళు, యుద్ధములో విజయము నీదే అని చెప్పారు. 400 మంది నువ్వు అవి కోళ్ళు తీసుకొని ఇనుప కొమ్ములు తీసుకొని శత్రువును చంపుతావని చెప్పారు.
400 మంది ఇనుప కొమ్ములు తీసుకొని చంపుతావంటే ఒక్క పాస్టర్ అయినా మీకు అన్నాడు, నువ్వు చస్తావు పోతే అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, 400 మంది పాస్టర్లు చెప్పిన మాట వింటారా? ఒకవేళ అదే ప్లేస్లో మనం ఉంటే ఒకడు చెప్పే మాట వింటామా? 400 వింటాం మనం. ఇంతమంది ఉంటే పెద్ద ఊడిపన్నాడబ్బా రూబేను. మా ఇంటికి వచ్చి ప్రార్థన మేము పిలిస్తే కానీ రాడంట, మేము పిలుచుకోకుండానే వచ్చేవాళ్ళు ఉంటారు తెలుసా మా ఇంటికి. వస్తారు మీ ఇంటికి, వాళ్ళకు 100-50 అవసరమైంది. మరి నీకు అవసరం ఉండదన్నా? నాకు అవసరమైతే నేను ఈ ఇంటికి వస్తా, దేవుని ఇంటికి వస్తా. నేను ప్రభువా నాకు అవసరమైంది ఈ ప్రభు. నేను మనుషులింటికి వెళ్ళిపోతే వాళ్లకు లోకువ, నేను నా తండ్రి ఇంటికి వస్తే అలాగా నువ్వు ఇంటికి వెళ్ళిపో, ప్రార్థన చేసుకున్నావు, నీకు కావాల్సింది నేను పంపిస్తా అంటాడు. నేను నేర్చుకున్నది అది, లోకం నేర్చుకున్నది అయితే నేను చెప్పాను. 400 మంది చెప్పారు. ఇప్పుడు అన్నాడు, రేయ్ వీడిని ఒకరిని తీసుకుపోయి జైల్లో పెట్టండి. నేను యుద్ధానికి వెళ్ళి ఈ 400 మంది చెప్పారు కదా కమ్ములు పట్టుకొని పొడుచుకొని వస్తామని, నేను రాగానే విజయుడినై రాగానే వీని సంగతి చూస్తా అన్నాడు. మీకా అంటాడు, నువ్వు వచ్చావంటే దేవుడు నా నోట పలికించలేదనే గుర్తు, వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ఇతను కూడా మారు వేసుకొని వెళ్ళాడు, రాజు కానట్టుగా వెళ్ళాడు. కానీ ఇంటికి ఏమొచ్చింది? శవం వచ్చింది. దేవుని బిడ్డలారా, నువ్వు పాపం చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడు అనుకుంటున్నావు నువ్వు? అలాగనుకుంటే నేను నమ్మిన, నేను పట్టుకున్న ఈ బైబిల్ అబద్ధమవుతుంది. ప్రపంచాన్ని శాసిస్తున్న ఆ బైబిలు, నిన్ను నన్ను శాసించే బైబిలు, నువ్వు పాపం చేసి ప్రార్థన చేస్తే జరుగుతున్నది దేవుని వల్ల అనుకుంటున్నావు. నువ్వు సాతాను హ్యాండ్ ఓవర్లో ఉన్నావు నువ్వు, దట్స్ ఆల్. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని నమ్మి కూడా నువ్వు పాపము చేస్తూ ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నేను కాదు, దేవుడు అంటున్నాడు, ఇంకా చాలు, స్టాప్ చేయి. రాబోయే దినాలు బతకాలనా, బట్ట కట్టాలనా, చాలుగా అంటున్నాడు. అవేంటో తెలుసుకొని చాలులో ఉంటారో, అంటే వద్దు ప్రభువా అని ఆగిపోతారో, ముందుకెళ్ళి చస్తారో కొన్ని వివరణ ఇస్తాను, చూద్దాం. మొదటి విషయానికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 2వ వచనాన్ని చూద్దాం. నేను చదివించే ప్రతి మాటలో చాలును అనే మాటలు కనిపిస్తాయి. 2వ వచనాన్ని చూద్దాం, కొంచెం తగ్గి. అంతటా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలు ప్రియులారా. మొదటిది, ఇంతవరకు వ్యర్థముగా తిరిగినది చాలును. అంటే వ్యర్థంగా తిరిగింది అంటే ఏంటి అర్థం? అంటే గమ్యము లేకోకుండా తిరిగింది చాలు. గమ్యము లేకోకుండా తిరిగింది చాలును దేవుడు అన్నాడు. ఇశ్రాయేలీలకు ఒక గమ్యం ఉంది. ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఏంటి ఆ గమ్యం? పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం వాళ్ళ గమ్యం. మీరు బైబిల్ గ్రంథాన్ని చూస్తూ ప్రపంచ చరిత్రలోనికి మనం వెళ్తే, ఐగుప్తు దేశము నుంచి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వెళ్ళడానికి కాలి నడక ప్రయాణం 40 రోజులండి. ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి కాలి నడక ప్రయాణం 40 రోజులు. కానీ వీళ్ళు ఎన్ని రోజులు తిరుగుతున్నారు అరణ్యంలో? 40 సంవత్సరాలు తిరిగారు. 40 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట మోషే ద్వారా అని అంటున్నాడు, వ్యర్థంగా తిరుగుతున్నారు, చాలు అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను, వాళ్ళు వ్యర్థంగా తిరిగారు, మనకు ఒక గమ్యం లేకుండా తిరుగుతుంటే ఈ వ్యర్థంగా 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాల పాటు అరణ్యములో తడులాడడానికి కారణము ఏమై ఉంటుంది అని మనం బైబిల్ గ్రంథాన్ని చూస్తే చాలా సంగతులు మొదటి అధ్యాయములో 2వ అధ్యాయములో ఉన్నాయి ప్రియులారా. మొదటి అధ్యాయం 27వ వచనాన్ని మనం చూస్తే, మొదటి అధ్యాయం 27వ వచనాన్ని మనం చూస్తే, మీ గుడారములలో సనుగులు చాలు ప్రియులారా. మొట్టమొదటిది, ఎందుకు వీళ్ళకు గమ్యం లేకుండా తిరుగుతున్నారు అని అంటే
వీళ్ళల్లో నిత్యము ఏమున్నాయి? సనుగులున్నాయి, గొనుగులున్నాయి, అలుగులున్నాయి, అభ్యంతరాలున్నాయి. దేవుడు అన్నాడు, సనిగింది చాలరా బాబు, ఇంకా ఎంతకాలం సనుగుతారు? జీవితాంతం గొనుక్కుంటా ఉండడమేనా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను ప్రియులారా, మీరున్నారు, ఒకవేళ మేము రాకపోతే ఏమైనా అన్న వాక్యం చెప్పేది మానుకుంటాడేమో అని మీరు అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు మేము పోతాంటేనే కదా ఇట్లా చెప్తున్నాడు, మేము పోతాంటేనే కదా ఇట్లా చెప్తున్నాడు. మేము పోకోకుండా ఉంటే గన మందిరానికి ఇట్లా చెప్పకోకుండా ఇంకెవరికి చెప్తాడు అని మీరు అనుకుంటే, నేను చెప్తాను ప్రియులారా, మందిరం చుట్టూ 6 తోక బొంగులు పెట్టి ఎవ్వరు లేకపోయినా ఇదే వాక్యం చెప్తాను నేను. ఎందుకు? ఎవడో అక్కడికి, ఇప్పుడు చాలామంది ఈ తోక బొంగుల ద్వారా వినేసి మనల్ని అన్నాడు రోయ్ అనేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. ఇంకా నీ పాపమేదో నేను నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? సనుగుతున్నావు, గొనుగుతున్నావు. నేనేమన్నా మా ఇంట్లో వచ్చి బోకులు కడగమని చెప్తానా? మా ఇల్లు తుడుసని చెప్తానా? లేదా నీ డబ్బులంతా తీసుకొచ్చి నా పేరు మీద రాయని చెప్తానా? అయ్యా, పరలోకం వెళ్ళాలంటే ఇలాగ బ్రతకాలని బైబిల్ చెప్తాంది. ఆ లోకానికి వెళ్ళేటప్పుడు ఈ లోకంలో ఇలాగ నడవాలి అని చెప్పేసి అంటే నువ్వు సనుగుతున్నావు, గొనుగుతున్నావు అంటే నువ్వు మట్టిలో విడవబడతావే తప్ప పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి ఇశ్రాయేలు చేరుకోనట్లు నీవు కూడా పరలోక రాజ్యానికి ఏం కావు, చేరుకోలేవు. దేవుడు అంటున్నాడు, చాలు. గమ్యం లేకోకుండా సనుక్కుంటూ గొనుక్కుంటూ తిరగబడుతూ ఎంత అన్యాయమండి. ఇశ్రాయేలు చేసిన దారం పడితే కొంచెం నీళ్లు ఆలస్యమైపోయాయి, తిడతారండి. ఆ దేవుడు అనేవాడు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాడు అరణ్యంలోనికి అంటాడు. ఏమండి, చంపేవాడే అయితే అంత సైన్యాన్ని, ఐగుప్తు సైన్యాన్ని చంపేసి నీళ్ళలో ముంచి మిమ్మల్ని ఎందుకు బతికిస్తాడు? కొంచెమన్నా జ్ఞానంలే అండి. వాళ్ళ సనుగులు గొనుగులు గమ్యము చేరకోకుండా అరణ్యంలోనే చచ్చిపోయారు. అందుకే దేవుడు మోషే ద్వారా అంటున్నాడు, 2వ తరానికి ఏం చెప్తున్నాడంటే, చాలు, మీరు శనగ్గాకండి. 20 సంవత్సరాల లోపున్న వాళ్ళందరినీ నేను తీసుకుని వెళ్ళి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో ప్రవేశింపచేస్తాను. చాలు, సనిగి గొనిగిన మీ జీవితాలు చాలు అన్నాడు. నేను అడుగుతున్నాను, ఈరోజు కొన్ని ఏళ్ళ నుంచి వాక్యం వింటున్నా ఇంకా నేను నసరబ్బా. ఒకడన్నాడంట, ఇదే మందిరంలో ఒక దరిద్రుడండి హెచ్చరికలు చేసి గద్దించినందుకు నసరబ్బా. నసనా? భూమి మీద నేను నరకం అంటే ఏంటో చూసే రోజులు కూడా ఉన్నాయి. ఆ నసలు చూపిస్తారు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా, చాలు. తిరుగుబాటు కాలం, వ్యర్థంగా తిరిగిన కాలం, సనిగిన కాలం ఈ రోజుతో ఏం కావాలి చెప్పాలి? ఏం కావాలి? చాలు. ఇంకా అయ్యో, మా కోసం మాట్లాడండి దేవుడు. నేను ఎన్నో మాటలు ఒక ఉపమానం చెప్తుంటాను కదండి. అద్దం ముందు నిలబడుకున్నప్పుడు ముఖం మీద ఏ చిన్న మరకున్న అద్దంలో మన ముఖం కనపడగానే ఇమీడియట్గా మనం చేసే పని ఏంటి? తిడిసి తుడుచుకోవడమే. మరి అద్దంలో నీ ముఖం మీద ఏదో అయింటే తుడుచుకోవడం చేతైన నీకు దేవుడు తన వాక్యం చెప్తుంటే నీ బ్రతుకుని దిద్దుకోవడం ఎందుకు చేతగాల? నీకు చేత కాకపోగా సనుగుతున్నావేమో. చాలును. 2వ చాలును ఏంటో మీకు చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథానికి వెళ్దాం. 44వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము. ఇక్కడ కొంచెం స్ట్రాంగ్గా వస్తుంది. స్ట్రాంగ్ కాఫీ అంటానులా, స్ట్రాంగ్ కాఫీ. 44వ అధ్యాయం 6వ వచనం. స్ట్రాంగ్ కాఫీ. తిరుగుబాటు చేయు ఇశ్రాయేలులకి మాట ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, ఆ మాట రాసుకోనండి. ఆ ప్లేస్ లో మీ పేరు రాసుకోండి. మీ పేరు ఏదైతే అది రాసుకొని పక్కన అట్లా ఐడెంటిఫికేషన్ కూడా పెట్టుకోండి, గుర్తు కోసం. ఇది వరకు మీరు చేసిన హేయ క్రియలన్నీ చాలును. 2వది,
దేవుని నమ్ముకొని కూడా సనుగుతూ గొనుగుతూ ఉంటే చాలు అన్నాడు దేవుడు మొదటిది. రెండవది, దేవుని నమ్మి కూడా పాపపు హేయ క్రియలు చేస్తూ ఈ రోజు వరకు అదే బ్రతుకొని అనుకుంటూ ఉంటే ఏమన్నాడు దేవుడు? చాలు. మారవాంగా మారదా బ్రతుకు? ఎప్పుడు చస్తావో తెలియదే, మారమా? మీకు అర్థం కావడానికి కొన్ని మాటలు చెప్తారు, బాగా అర్థం చేసుకోవాలి, అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఒక వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు తినే తిండితో బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఇంకా ఏమైనా ఉన్నాయి రాడ్లు, ఏమో నాకు తెలియదు. అయ్యో బాగా తెలిసినా కూడా చెప్తున్నా. ఒక వయసు పైబడిన తర్వాత బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు వస్తున్నాయి. ఇంకా ఏమేమో జబ్బులు చాలా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. బీపీ ఉన్న వ్యక్తి లేదా షుగర్ ఉన్న వ్యక్తి, షుగర్ దగ్గరికి వద్దాం. షుగర్ ఉన్న వ్యక్తి ఏమి తినకూడదు? చెప్పండి చెప్పండి చెప్పండి. మీకు తెలుసులే, ఇవేం పెద్ద కష్టతరమైనటువంటి ఐఏఎస్ గ్రూప్ 2 సబ్జెక్టులేం కాదులే. షుగర్ ఉన్న వ్యక్తి ఏం తినకూడదు? సహజంగా తీపి తినకూడదు. చక్కెర కాదు, తీపి తినకూడదు. బాగా వినాలి, ఇప్పుడు మీకు అర్థమయ్యేదానికి వివరిస్తున్నాను నేను. షుగర్ ఉన్న వ్యక్తి తీపి తినకూడదు. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మాత్ర వేసుకుంటున్నాం కదా, ఉంటేం లేదు, తిందామేమి? మాత్ర వేసుకుంటాం కదమ్మా. బీపీ ఉందండి, రోజు డాక్టర్ గారు పొద్దున సాయంత్రం ట్యాబ్లెట్ వేసుకోండి, లేకపోతే అది రొయ్యని పైకి వెళ్తే బ్లడ్ ప్రెషర్ అంటారన్నమాట. బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతే గుండె కొడుతుంది, గుండె కొడితే పాట పాడాల్సింది వస్తుంది. ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో అనుదినము వాక్య వీక్షకులుగా సహకారులుగా ఉన్న తల్లి సమానులు, తండ్రి సమానులైన పెద్దలకు, అలాగే నన్ను గౌరవించి దేవుని వాక్యమును ప్రేమించే దైవజనులకు, సోదరీమణులందరికీ కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట ఈ 2025 సంవత్సరపు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకు తెలియచేయుచున్నాను. వందనములండి. దేవుని మహాకృపను బట్టి 2020 సంవత్సరం ఒక 6 నెలలు ఈ టీవీ పరిచర్యను కొనసాగిద్దాం అని కొంత ధనాన్ని పోగు చేసుకొని పరిచర్యను ప్రారంభించాం. ప్రభు నమ్మదగిన వాడు. ఏదో ఒక రీతిగా తన బిడ్డలు గుప్పిలి విప్పుతూ ఈ 5 సంవత్సరాలు స్వార్థ కూడికల ద్వారా, టీవీ పరిచర్య ద్వారా దేవుని వాక్యం మీకు అందించడానికి సహాయం చేశాడు. ఈ 5 సంవత్సరాలలో కేవలం ఈ టీవీ పరిచర్య ద్వారా మాత్రమే 1800 పైబడిన సందేశాలు ప్రభు మీతో మాట్లాడాడు. ఇందులో నా గొప్పతనం ఏమి లేదండి. 1800 పైబడిన సందేశాలు మీ కుటుంబాలను దర్శించాయి. ఇక ముందుకు కూడా నేను అప్పుడే సందేశాలు కొన్నిటిని సిద్ధపరిచాను. సహాయము ప్రభువు చేయాలి. అందులో తన సహాయాన్ని, తన బిడ్డలను ప్రోత్సహించి గుప్పిలి విప్పుతూ ఉన్నప్పుడు నమ్మకమైన పరిచర్యలో వాటిని వెచ్చించి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, రక్షించబడిన ఆత్మలను ప్రభు రాకడకు సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తాం. ప్రియులారా, దయతో ప్రార్థించండి. మీ ప్రార్థన సహకారంలో జ్ఞాపకం చేసుకొనండి. వాక్యము కరువైపోతున్న దినాలలో కేవలము వాక్యము మాత్రమే 30 నిమిషాలు ప్రకటించడానికి ప్రభు సహాయం చేయలాగున రానున్న దినాలలో కూడా మరికొన్ని నూతనమైన విషయాలు ప్రభు మీతో మాట్లాడులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మరొక్కసారి నన్ను అభిమానించి దేవుని వాక్యమును ప్రేమించే నా ప్రియులైన మీ అందరికీ ఈ సంవత్సరము దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండాలని కోరుకుంటూ నిండు మనస్సుతో మీకు వందనములు తెలియచేయచ్చు మీ దైవజనుడు ఓ రూబేన్ గారు, పులివెందుల. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.